9 రోజుల్లోనే 800 కోట్ల క్లబ్బులో ఎంటరైంది కల్కి. మేకర్స్ అఫీషియల్ గా 800 కోట్ల పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ అయితే అదిరిపోయింది. జూన్ 27న విడుదలైన కల్కి మొదటి 191 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. వరుసగా 4 రోజుల్లో 555 కోట్లు రాబట్టింది. ఫస్ట్ వీకెండ్ నాటికి 700 కోట్లు వసూలు చేసింది. వీక్ డేస్ లోనూ సాలిడ్ కలెక్షన్స్ రావటంతో 9 రోజుల్లోనే 800 కోట్లు కొల్లగొట్టింది. ఇక మళ్లీ వీకెండ్ వచ్చింది కాబట్టి కలెక్షన్స్ పెరిగే ఛాన్స్ ఉంది. ఈ లెక్కన మరో 2-3 రోజుల్లో 1000 కోట్ల మార్కును టచ్ చేయనుంది కల్కి. దీంతో ప్రభాస్ కెరీర్ లో రెండో 1000 కోట్ల సినిమాగా కల్కి నిలవనుంది. ఇప్పటివరకు ప్రభాస్ చేసిన సినిమాలన్నీ భారీ బడ్జెట్వే. కానీ బాహుబలి 2 తర్వాత ఒక్క సినిమా కూడా 1000 కోట్లు రాబట్టలేదు. బాహుబలి సెకండ్ పార్ట్ 1800 కోట్లు రాబట్టగా ఇప్పుడు కల్కితో మరో 1000 కోట్ల సినిమా అందుకోనున్నాడు ప్రభాస్. అంతేకాదు, ఇండియాస్ హైయెస్ట్ గ్రాసర్ లిస్టులో కల్కి టాప్ 5లో నిలిచే ఛాన్స్ ఉంది. 2000 కోట్లతో దంగల్ టాప్ ప్లేస్ లో ఉండగా 1800 కోట్లతో బాహుబలి 2 సెకండ్ ప్లేస్ లో ఉంది. ఆ తర్వాత 1387 కోట్లతో ట్రిపుల్ ఆర్, 1250 కోట్లతో కేజీఎఫ్ చాప్టర్ 2, 1148 కోట్లతో జవాన్, 1050 కోట్లతో పఠాన్ సినిమాలు 1000 కోట్ల క్లబ్బులో ఉన్నాయి. ఇప్పుడు కల్కి ఈ సినిమాల్లో ఏదో ఒక చిత్రం వసూళ్లు బ్రేక్ చేసి టాప్ 5లో నిలిచేలా ఉంది. ఎందుకంటే ప్రస్తుతానికి బాక్సాఫీస్ దగ్గర కల్కికి పోటీనే లేదు. ఇండియన్ 2 వచ్చే వరకు కల్కిదే హవా కానుంది. మరి లాంగ్ రన్ లో కల్కి ఎంత రాబడుతుందో చూడాలి.